నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. కారు డిక్కీలో దొరికిన శవం ముబారక్ నగర్కు చెందిన కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై కక్ష పెంచుకున్నాడు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్. కమలను కారులో బైపాస్ రోడ్డుకు తీసుకువెళ్లి బండరాయితో కొట్టి హత్య చేశాడు రాజేష్. మృతదేహం కారు డిక్కీలో వేసి నగర శివార్లోని నిజాం సాగర్ కెనాల్లో పారేయాలని ప్లాన్ చేశాడు. ఓవర్ స్పీడ్తో కారు వెళ్తుండటంతో అనుమానించిన పోలీసులు వెంబడించి ఆరా తీయడంతో మహిళ హత్య వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కారు డిక్కీ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కోపంతో కమలను హత్య చేశాడు రాజేష్. తర్వాత కారు డిక్కీలో డెడ్ బాడీని కుక్కి కంటేశ్వర్ బైపాస్ మీదుగా వెళ్లాడు. పోలీసుల తనిఖీల సమయంలో కారు ఆపకుండా వెళ్లాడు నిందితుడు రాజేష్. పోలీసులు కారును వెంబడించి ఆపారు. రూరల్ పోలీస్ స్టేషన్ నుండి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నగరంలో కారు డిక్కీలో మృతదేహం దొరికినటువంటి ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. విచారణ చేస్తున్నటువంటి పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. నిందితుడు రాజేష్ ను విచారణ చేస్తున్నటువంటి క్రమంలో తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపిస్తున్నటువంటి అనుమానంతో కోపంతోనే కమల అనేటువంటి మహిళను హత్య చేసినట్టుగా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. నిజానికి ముబారక్ నగర్ గ్రామానికి చెందినటువంటి కమల అట్లాగే నిందితుడు రాజేష్ కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. సో ఈ క్రమంలో రాజేష్ తల్లిని కమల వ్యభిచారానికి ప్రేరేపించిందంటూ రాజేష్ మనసులో అక్కసును పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కమలను గురువారం నాడు ఆమెను కిడ్నాప్ చేసి నిన్న శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో బండరాయితో కొట్టి హత్య చేశాడు. హత్య చేసి డెడ్ బాడీని మాయం చేసేటువంటి క్రమంలో తన కారు డిక్కీలో ఆ మృతదేహాన్ని తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లడంతో అనుమానం వచ్చినటువంటి పోలీసులు కారును వెంబడించారు. ఈ క్రమంలో కారును తనిఖీ చేయగా కారులో కమల మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత రాజేష్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని, అందుకే తాను కోపంతో కమలను హత్య చేసినటువంటి విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం మనం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు రికవరీ చేసినటువంటి కారు మృతదేహాన్ని తరలిస్తున్నటువంటి కారు వద్దే ఉన్నాం. ఈ కారులోనే రాజేష్ మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సో నిజానికి ఇద్దరు కూడా మృతురాలు కమల అట్లాగే నిందితుడు రాజేష్ ఇద్దరి కుటుంబాల మధ్య కూడా చాలా ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కొంత వారి మధ్య జరిగినటువంటి మనస్పర్ధలు కావచ్చు, ఇతరత్ర కారణాలతో కమలాన్ని హత్య చేసినట్టుగా రాజేష్ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. తాను వాంగ్మూలాన్ని కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం నాడు కమల మిస్ అయినట్టుగా ఆమె భర్త పోలీస్ స్టేషన్లోనూ ఒక ఫిర్యాదు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో నిన్న కమల మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తున్నప్పుడు పోలీసులు ఆ వాహనాన్ని వేగంగా వెళ్తున్నటువంటి వాహనాన్ని అనుమానం వచ్చి చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ కారులోనే ఈ డిక్కీలోనే ప్రస్తుతం TG16C3130 కారు ఏదైతే ఉందో ఇందులోనే రాజేష్ మృతదేహాన్ని కమల మృతదేహాన్ని ఈ డిక్కీలో పెట్టి నగర శివార్లోని నిజాం సాగర్ కినార్లో పాడేసేందుకు తరలిస్తున్నటువంటి క్రమంలో వేగంగా వెళ్తున్నటువంటి ఆ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి కారును చేజ్ చేశారు, పట్టుకున్నారు. నిందితుడు రాజేష్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా పూర్తి వివరాలని ఆయన వెల్లడించాడు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య కూడా చాలా ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో రాజేష్ తల్లిని కమల కొంత వ్యభిచారం వైపు ప్రోత్సహించిందనేటువంటి కోపంతో రాజేష్ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ రోజు ఆయన్ని రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది. సో నిన్న గురువారం నాడు మిస్ అయినటువంటి కమల నిన్న మృతదేహంగా పోలీసులకు దొరికింది. ఒక కారు డిక్కీలో మృతదేహం తరలించినటువంటి ఘటన అయితే నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. ఇట్లా నిజామాబాద్ నగరంలో ఒకవైపు క్రైమ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా హత్యలు చేయడము, కోపంలో ఆవేశంలో హత్యలు జరగడం ఒక విషయం అయితే, హత్య చేసి ఆ డెడ్ బాడీని మాయం చేసేటువంటి క్రమంలో కారు డిక్కీలో తరలించినటువంటి ఘటన అయితే నిజామాబాద్ నగరంలో సంచలనం రేపింది. సో ప్రస్తుతం నిందితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ రోజు పోలీసులు రిమాండ్కు తరలించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా పోలీసుల విచారణ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.